హలో నమస్తే. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న అమెరికా ఇరాన్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన స్థావరం పైన దాడి చేసింది. అత్యంత కీలకంగా ఉండే కుర్ద్ ఐలాండ్ పైన అమెరికా దాడి చేసింది. కుర్ద్ ఐలాండ్ ఇరాన్‌కి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రాంతం. మొత్తం ఇరాన్ చేస్తున్న ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే అవుతుంటాయి. 80-90% ఇరాన్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్న ఆయిల్ అంతా కుర్ద్ ఐలాండ్ నుంచి చేస్తూ ఉంటుంది. సో, ఇరాన్‌కి అత్యంత ముఖ్యమైన ప్రాంతం ఇది. ఇరాన్‌కు వస్తున్న విదేశీ మారక ద్రవ్యంలో 90% పైగా కుర్ద్ ఐలాండ్ ద్వారా సాగిస్తున్న వ్యాపారం వల్ల మాత్రమే వస్తుంది. కుర్ద్ ఐలాండ్ ఇరాన్ సంబంధించిన ఆర్థిక వనరుగా ఉంది. అక్కడి నుంచి మొత్తం ప్రపంచానికి ఆసియాలోని అనేక దేశాలతో పాటు యూరోప్‌కి కూడా ఇరాన్ ఆయిల్‌ని సరఫరా చేస్తుంటుంది. సో, ఆ ఒక్క కుర్ద్ ఐలాండ్ ప్రాంతానికి సంబంధించిన విస్తీర్ణం చూస్తే, ఆ ఐలాండ్ గట్టిగా మన దేశంలో ఒక చిన్న మున్సిపాలిటీ అంత ప్రాంతం మాత్రమే. కేవలం ఒక 20,000-30,000 మంది జనాభా మాత్రమే నివసించే ప్రాంతం. ఆ 20-30,000 మంది జనాభా కూడా అక్కడ ఆయిల్ రిఫైనరీలో పనిచేస్తున్న వాళ్ళు, ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి ఆ నౌకల్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ మాత్రమే అక్కడ ఉంటారు. ఆ ప్రాంతం నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ ఎక్స్‌పోర్ట్‌కు సంబంధించిన స్టాఫ్, దానికి సంబంధించిన మెకానిజం మాత్రమే ఉంటుంది. ఎందుకు మరి ఆ ప్రాంతం నుంచే ఇరాన్ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది అంటే, ఇరాన్‌కుండే మిగతా సముద్ర తీర ప్రాంతంతో పోలిస్తే ఈ పర్టిక్యులర్ ప్రాంతంలో సముద్రానికి సంబంధించిన లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. సముద్రానికి సంబంధించిన లోతు చాలా ఎక్కువగా ఉండడం వల్ల అత్యంత పెద్ద ట్యాంకర్‌లను కూడా అక్కడ పార్క్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అక్కడ ఆయిల్‌ని వాటిలో నింపడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో, చాలా పెద్ద పెద్ద ట్యాంకర్‌లను కూడా అక్కడ హోల్డ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో, అత్యంత లోతైన ప్రాంతం పర్షియన్ గల్ఫ్‌గా పిలుస్తారు. ఆ ప్రాంతంలో ఉండే ఈ కుర్ద్ దీవిలో ఆ దీవి నుంచి ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్‌ని ఇరాన్ చేస్తూ ఉంది. సో, ఇరాన్‌లో మిగతా ప్రాంతాల్లో ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ ద్వీపం పైన గనక దాడి చేస్తే, ఈ ద్వీపంలో ఉన్న ఆయిల్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందరిని మౌలిక సదుపాయాలని లేకుండా చేస్తే, దానిపైన గనక అటాక్ చేస్తే, పూర్తిగా ఇరాన్‌కు సంబంధించిన ఫినాన్షియల్ సోర్సెస్‌ని పర్మనెంట్‌గా దెబ్బకొట్టినట్టు అయిపోతుంది. సో, అక్కడ దాడి చేస్తే తదుపరి ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా అమెరికా అంచనా వేస్తోంది. సో, అలా అంచనా వేసే క్రమంలోనే నిన్న అక్కడ దాడి చేశారు. అయితే నిన్న జరిగిన దాడిలో ఈ ఆయిల్ రిఫైనరీకి సంబంధించి కావచ్చు, ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్న స్థావరాలకు సంబంధించిన ప్రాంతాల్లో కాకుండా దాడి జరిగింది. వాటిపైన ఎక్కడ కూడా దాడి జరగలేదు. వాటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని అమెరికానే చెప్తుంది. దాడి చేశారనే విషయాన్ని కూడా కొద్దిసేపటి క్రితం ఇరాన్ ధృవీకరించింది. సో, ఆ ఆయిల్‌కి సంబంధించిన ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్న ప్రాంతాలపైన దాడి చేయలేదు. మౌలిక సదుపాయాల పైన దాడి చేయలేదు. ఆ దాడి కనుక చేస్తే మా ప్రతిఘటన మరో రకంగా ఉంటుంది. మా రియాక్షన్ మరో రకంగా ఉంటుంది అంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. అమెరికా కూడా అదే తరహాలో హెచ్చరిస్తోంది. అమెరికా చేస్తున్న హెచ్చరిక, మీరు హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల్ని రాకుండా ఆపుతామంటే, అక్కడ అడ్డంకులు ఇలాగే సృష్టిస్తూ పోతే ఖచ్చితంగా మేము కుర్దు ద్వీపంలోని మొత్తం మీ ఆయిల్ స్థావరాలన్నింటిపైన దాడులు చేస్తామంటూ అమెరికా హెచ్చరిస్తోంది. హర్ముజ్ జలసంధి మొత్తం యుద్ధంలో అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతం పైన పట్టు సాధించడం కోసం గడిచిన 15 రోజులుగా అమెరికా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అమెరికాకి అక్కడ హోల్డ్ దొరకట్లేదు. అక్కడ ఆ ప్రాంతం నుంచి నౌకల రవాణా పూర్తిగా ఆగిపోతోంది. భారత్ లాంటి దేశాలకు 1, 2 దేశాలకు మాత్రం ఆ ప్రాంతం నుంచి నౌకలు వెళ్ళడానికి సంబంధించి ఇరాన్ అనుమతించింది. మిగతా అనేక దేశాలకు సంబంధించి ఆ ప్రాంతం నుంచి, ఆ జలసంధి నుంచి వేరే నౌకలేవి రాకుండా ఆపగలుగుతోంది. అమెరికాకు సంబంధించిన నౌకలపైన దాడులు చేస్తోంది. సో, ఆ ప్రాంతం అటాక్ చేయడానికి సంబంధించి ఇరాన్‌కి అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉంది. పూర్తిగా ఆ ప్రాంతం పైన ఇరాక్ పట్టుంది కాబట్టి, ఆ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రాంతంలోకి అమెరికాను రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. సో, ఈ కారణంగానే అమెరికా హర్ముజ్ జలసంధి పైన పట్టు సాధించాలంటే ఇరాన్‌కి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రాంతం కుర్ద్ ఐలాండ్ పైన దాడి చేయాలని భావించినట్లు కనపడుతుంది. కుర్ద్ ఐలాండ్ పైన దాడి చేయడం అంటే, ఆ ఐలాండ్ గనక లేకుండా చేయడం అంటే, ఆ ఐలాండ్‌లో ఉండే మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ధ్వంసం చేయడం అంటే, ఇరాన్‌ని ధ్వంసం చేసినట్లుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే గనక జరిగితే ఏం జరగబోతోంది? అదే గనక జరిగితే ఇప్పటివరకు కేవలం ఇరాన్ పైన దాడిని ఖండించి సైలెంట్‌గా ఉన్న రష్యా, అలాగే చైనా దేశాలు నేరుగా యుద్ధంలోకి వస్తాయి ఇలాంటి ఒక అంచనా ఉంది. ఆ 2 దేశాలు కూడా నేరుగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇరాన్‌కు మద్దతుగా రావచ్చు లాంటి ఒక అంచనా కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే అమెరికా ఇంకా అక్కడ దాడి చేయడానికి సంబంధించి ఆలోచన చేస్తున్నట్లుగా కనపడుతోంది. సో, ఇప్పుడు ప్రస్తుతానికి రష్యాని కంట్రోల్ చేయడం కోసం ఒకవేళ ఇరాన్ దగ్గరున్న ఈ హుర్ద్ ద్వీపం పైన దాడి చేస్తే, రష్యా
వాళ్ళ రెస్క్యూకి రాకుండా ఉండడం కోసం, రష్యాని న్యూట్రల్ చేయడం కోసం, రష్యాతో ఇతర దేశాలు ఆయిల్ కొనుగోలు చేయొచ్చు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు మేము పెట్టిన ఆంక్షలన్నింటినీ కూడా ఎత్తేస్తున్నాం. రష్యా నుంచి ఎవరైనా ఫ్రీగా ఆయిల్ కొనుగోలు చేయొచ్చు అంటూ ఇంతకుముందు భారతదేశానికి రిలాక్సేషన్ ఇచ్చింది. ఇప్పుడు మిగతా దేశాలకు కూడా అమెరికా అటువంటి రిలాక్సేషన్ ఇస్తోంది. ఒకవేళ ఇరాన్‌లోని ఈ ద్వీపం పైన దాడి చేస్తే రష్యా తమ పైన అటాక్ చేయకుండా ఉండడం కోసం, దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నంగా దీన్ని యుద్ధాన్ని గమనిస్తున్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో ఈ ద్వీపం అత్యంత కీలకమైనది. ఈ ద్వీపం పైన దాడి జరిగితే యుద్ధం క్లైమాక్స్‌కి వచ్చినట్లుగా చూడాల్సిన అవసరం ఉంది. 15 రోజులు గడిచినప్పటికీ యుద్ధంలో ఇప్పటికీ అమెరికా పూర్తిగా పైచేయి సాధించలేకపోయింది. పైగా అమెరికా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. అమెరికా చేస్తున్న ఈ యుద్ధం పట్ల అమెరికాలో కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత తొందరగా కంట్రోల్ చేయాలి, సాధ్యమైనంత తొందరగా యుద్ధాన్ని ఆపాలి, సాధ్యమైనంత తొందరగా ఇరాన్‌లో తామనుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం అమెరికా చేస్తోంది. మొత్తం యుద్ధం జరుగుతున్న తీరు గమనించినప్పుడు అమెరికా నిస్సహాయత కనపడుతోంది. అమెరికా ఇరాన్‌కి సంబంధించిన సుప్రీం లీడర్‌ని పట్టుకుంటే మీకు 70 కోట్లు ఇస్తాం, 80 కోట్లు ఇస్తామంటూ ఆ దేశ పౌరులకు ఒక ఆఫర్ ఇస్తోంది అమెరికా. అంతేకాదు 10 మంది కీలకమైన నేతలను అప్పగిస్తే మీకు ఆర్థికంగా భారీ సహాయం చేస్తాం, ఆర్థికంగా భారీ నజరాలను ఇస్తాం, అంతేకాదు మా దేశంలో ఉండడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తాం, అమెరికాలో మీరు సేఫ్‌గా ఉండొచ్చు, వాళ్ళ ఆచూకీ మాకు చెప్పండి అంటోంది. మొదటి రోజే యుద్ధంలో సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేసిన అమెరికా 15 రోజులు గడుస్తున్నప్పటికీ తర్వాత లీడర్ ఎవరు అని గుర్తించలేకపోతుంది. ఆయన పైన అటాక్ చేశామని చెప్తుంది. ఆయన మరణించారనే విషయాన్ని ఇప్పటికీ అమెరికా చెప్పలేకపోతోంది. స్టిల్ ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పైన దాడి చేస్తుంటే ఒక్క ఇరాన్ 11 దేశాలపైన దాడులు చేస్తోంది. గల్ఫ్ కంట్రీస్ అన్నిటిపైన దాడులు చేస్తోంది. గల్ఫ్లో ఉండే అమెరికా స్థావరాలన్నింటిపైన దాడులు చేస్తోంది. 15 రోజుల తర్వాత కూడా ఇరాన్కి సంబంధించిన ఎయిర్ బేస్ని ధ్వంసం చేయలేకపోయింది అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ. 15 రోజుల తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఆ రెండు దేశాలు ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న అటాక్స్తో ఈక్వల్గా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడి చేస్తుంది. సో ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటిస్తుంది అని అమెరికా ఊహించలేదు. సో ఇప్పుడు ఆ ద్వీపం పైన దాడి కూడా చేస్తే, ఆ ద్వీపంలోని ఆయిల్ నిల్వలపైన కూడా దాడి చేస్తే అప్పుడు ఇరాన్ రియాక్షన్ ఇంకా ఏ రకంగా ఉంటుందో మనం ఊహించని స్థాయిలో ఇప్పటికీ ఇంకా పోరాటం చేస్తూ ఉంది. దానిపైన అటాక్ చేస్తామని కూడా ఇరాన్ ఊహిస్తుంది. దానిపైన అటాక్ చేస్తే కౌంటర్ ఏ రకంగా ఉండబోతుంది అనేది అంచనా వేసే పనిలో ప్రస్తుతం అమెరికా ఉన్నట్లుగా చెప్తున్నారు. సో ఈ ద్వీపం పైన దాడి కనుక జరిగితే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అదొక కీలకమైన అంశంగా ఉండబోతుంది. కుర్దు దీవికి సంబంధించిన చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ దీవి ఏంటి, సో ఆ దీవి ఎందుకు ఇరాన్కి అంత ఇంపార్టెన్స్ లాంటి చర్చ ఇంతకుముందు నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతం అది. మొత్తం భారతదేశానికి 2 బిలియన్ బ్యారెల్స్ ప్రయాణం మనకు ఆయిల్ అవసరమైతే ఒక్క ఆ ద్వీపం నుంచి 950 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ని ఇరాన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. భారతదేశానికి సంబంధించిన మొత్తం అవసరాల్లో 50% ఆ ఒక్క ద్వీపం నుంచి ఇరాన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో అది ఎంత కీలకమైన ప్రాంతం ఇరాన్కి అనేది ఈ యొక్క ఎగ్జాంపుల్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. రాబోయే కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి ఏం జరగబోతోంది, అమెరికా అటాక్ చేస్తుందా, చెప్పినట్టుగా వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆ ఆయిల్ నిక్షేపాలపైన, ఆయిల్ నిల్వలపైన దాడి చేస్తుందా లేదా అనేది ఆసక్తి కలిగిస్తోంది.